హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, కొండ మీదకి వెళ్ళిపోతున్నాం అండి డైరెక్ట్. అవును ఫ్రెండ్స్, ఎక్కండి డైరెక్ట్. మార్నింగ్ ఇస్తారట, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోండి అని అంటున్నారు అనమాట డ్రైవరు. వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, ఎక్కండి వెళ్ళిపోతాం అని అంటున్నాడు సురేష్. అదే కొండ మీదకి వెళ్ళిపోతున్నాం అండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోద్దు. ఎందుకంటే బస్సు మీద వెళ్ళిపోతున్నాం అనమాట. ఇవ్వండి ఖాళీగా ఉంది, ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇవ్వండి వెళ్ళిపోతున్నాం, వీడియో చూస్తుండండి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కొండపై ఇదికి వెళ్ళిపోతున్నాం అండి. టైం చూసుకుంటే కరెక్ట్ గా 5:30 అవుతుందండి టైము. ఫ్రెండ్స్, ఇదిగోండి కొండ మీదకి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే 2 గంటలకు వెళ్ళేవాన్స్ అంటే ఆడు తెల్లవాళ్ళు ఉంచుతున్నాను అంటున్నాడు. అదేదో పైకి వెళ్ళి ఉంటే బెస్ట్ కదా అని అంటున్నారు డ్రైవరు. యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకుంటామండి. ఫ్రెండ్స్, చూసుకుంటే ఇవ్వండి వెళ్తున్నాం అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆ విష్ణు నివాసంలో ఖాళీ లేదండి, అందుకనమాట పైకి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ ఏమైనా దర్శనం కానీ టికెట్లు ముందు ఇస్తే ముందు వెళ్ళిపోయి అలా దర్శనం చేసుకుంటామని. ఆ రూమ్లు కూడా ఖాళీ లేవు అనమాట, అందుకే వెళ్ళిపోతున్నాం అండి. బస్ జర్నీ ఒక 1/2 అవర్ పడుతుందేమో అని అనుకుంటున్నాను. ట్రాఫిక్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి, ట్రాఫిక్ అనమాట. ఫ్రెండ్స్, ఇదిగోండి మీరు ఎక్కాలని అంటే ఒకవేళ నడిచి ఎక్కాలని అంటే ఇదిగోండి అలిపిరి మెట్లు అనమాట. ఇక్కడ నుంచి ఎక్కాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారనమాట ఎక్కడానికి. తిరుమల నడక దారి, నడిచి వెళ్ళే దారి అనమాట ఇది. ఫ్రెండ్స్, ఇదిగోండి బిల్డింగ్ అనమాట అది. అక్కడ చూసారా శ్రీవారం మెట్లు, చిత్తూరు అవన్నీ అక్కడ రాసింది బోర్డు గట్రా. మేము ఎట్లంటే బస్సు మీద వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇలా వెళ్ళట్లేదు. అది శ్రీవారి పాదాలా లేకపోతే అలిపిరి మెట్ల. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా రాసిందంటే అక్కడ బోర్డు అనమాట అది. ఫ్రెండ్స్, ఇవ్వండి కొండ చూసుకుంటే ఇదనమాట. ఆడ చెక్ పోస్ట్ గట్రా ఉంది చూసారా. ఒకవేళ ఓన్ వెహికల్ తెచ్చుకుంటే ఇక్కడ చెక్ చేసుకుంటా వాళ్ళన్నీ టికెట్ కూడా తీసుకుంటారు, ఓన్ వెహికల్ తెచ్చుకోవాలనుకుంటే. గోవింద గోవింద. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చెక్ చేస్తున్నారంటే బ్యాగ్లో అన్నీ చెక్ చేస్తున్నారు అనమాట. చెకింగ్ కౌంటర్ ఒకటి ఉంది, చెక్ చేసిన తర్వాత ఏంటంటే బ్యాగ్లో మనుషులు అందరూ చెక్ చేస్తున్నారు. ఇగో కొండ పైకి వెళ్తున్నామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోంటే ఇక్కడ చూసుకుంటే ఇలాగ నోట చెక్ చేస్తున్నారు. ఇదిగో మా బస్సు వస్తుంది, పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బస్ టికెట్ తీసుకున్నాం అండి, 90 రూపాయలు అనమాట. ఒక పక్కకి 2 వైపులు కలిపి 180 రూపాయలు అనమాట. యాక్చువల్గా ఏంటంటే 3 డేస్ తీసుకుంటే మనకి 20 రూపీస్ డిస్కౌంట్ వస్తుందండి. అందుకే 3 డేస్ కలిపి తీసుకున్నాం. 60 అది 80 పడుతుంది. 80 160 160 160 ఎంత అవుతుంది? 320 రూపాయలు అనమాట.
3 days కూడా తిరగొచ్చండి జర్నీ. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇగోండి పైకి వెళ్ళడానికి అనమాట రోడ్ అనమాట ఇది. ఫ్రెండ్స్ చూసుకుంటే ఇది సెకండ్ టైం అండి తిరుమల దర్శనంకి అనమాట, వెంకటేశ్వర స్వామి దర్శనంకి అనమాట. మొదటిసారి వచ్చినప్పుడు ఏంటంటే వీడియో ఇవ్వండి, పైన లింక్ వచ్చింది కదా, లింక్ పెట్టడం చూడండి. రూట్ చూసుకుంటే అలా వెళ్ళిపోతామండి. పెద్ద పెద్ద ఘాటీలు గట్రా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అక్కడ ఒక పావు గంట సేపు చెక్ చేశారండి. బ్యాగ్లో మనుషులు అందరినీ చెక్ చేశారనమాట. స్కానర్లు గట్రా ఉంటాయి అనమాట, స్కానర్ ద్వారా చెక్ చేశారు. మొదటిసారి వీడియో తీసానని చెప్పాను కదా, ఇదిగోండి లింక్ పైన వస్తుంది కదా, ఇదిగో లింక్ వస్తుంది కదా, లింక్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఘాటీ రోడ్లు అనమాట. టైం చూసుకుంటే కరెక్ట్గా 5:20 అవుతుందండి, 5:20 అలా అవుతుంది అనమాట టైము. గ్లాస్ డోర్ బద్దలైపోయింది కదా, అందుకే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ దయచేసి జంతువులకు తినుబండారాలు పెట్టకూడదని బోర్డు గట్టి పెట్టుందండి. చాలా యానిమల్స్ గట్రా బయటకు వస్తుంటాయండి, వాటికి హాని చేయకూడదు మనం. టైం చూసుకుంటే 5:20 అవుతుందండి, ఈవినింగ్ అనమాట. మొదటిసారి వచ్చినప్పుడు అయితే ఈవినింగే వెళ్ళామండి, ఈవినింగ్ అనమాట. ఇదే టైంకి వెళ్ళాం. నైట్ 12 ఆ టైం అవుతుందండి, 12 గంటలకు అనమాట. కరెక్ట్గా క్యాబ్ కట్టించుకొని మళ్ళీ కింద దిపామండి. ఫ్రెండ్స్ అక్కడ చూసుకుంటే హౌస్లు గట్రా ఉన్నాయి చూసారా. డ్రైవ్ స్లోలే అంట, స్లోగా వెళ్ళమంటున్నారు. అక్కడ బోట్ రాసి పెట్టుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే జూ పార్క్ కింద ఉందండి. ఇవన్నీ ఇల్లు కనపడుతున్నాయి చూసారా, అటు సైడ్ అనమాట జూ పార్క్ గట్రా ఉంది. వెళ్దాం, అక్కడికి కూడా వెళ్దాము ఫ్రెండ్స్. ఈ వెంకటేశ్వర స్వామి పైన టెంపుల్కి వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయండి. ఒకటి పైకి వెళ్ళే రూటు, ఇంకోటి ఏంటంటే కిందకి వచ్చే రూట్ అనమాట. ఇప్పటివరకు అబ్జర్వేషన్ చేశారా, 2 రూట్లు ఉన్నాయన్నమాట. ఎవరు ఆపోజిట్గా ఎవరు రావట్లేదు, వేరే రూట్లో వస్తారనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఈ వెళ్ళే దారిలో మట్టుగా ఏ జంతువుల్లో కనబడినా వాటికి ఫుడ్ పెట్టకూడదండి, పెట్టకూడదని అంటున్నారు. ఏమైనా కనబడ్డాయంటే కోతులు గట్ట ఏమైనా కనబడినా లేకపోతే ఇంకేమైనా కనబడినా సరే వాటికి ఫీడింగ్ చేయకూడదు అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోద్దు. అవునండి, ఇదిగోండి డ్రైవర్ గారు ఎట్లా మా సలహాలు చెప్తున్నారు. అంటే జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్త రండి అనేసి. టికెట్ల గట్ట పైన ఇస్తారని చెప్పారండి. 3 days టికెట్ కూడా ఇతను తీసుకోమని చెప్పారు. ఫ్రెండ్స్ అదొకటి మళ్ళీ వెళ్తుండేటంటే స్లోగా వెళ్ళండి అని రాస్తుంది అనమాట. ఎందుకంటే ఘాట్ రోడ్లు కదా, చాలా స్లోగా వెళ్ళాలి, అంత స్లోకి వెళ్తే అంత మంచిది అనమాట. ఫ్రెండ్స్ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం 20 km స్పీడ్లోనే వెళ్ళాలండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. ప్రతి దగ్గర బోర్డులు గట్ట పెట్టారండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే లొకేషన్ చాలా బాగుంది కదా, చాలా నీట్గా ఉంది కదా, ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగుంది అనమాట. లొకేషను ఎక్సలెంట్గా ఉంది. చూపిస్తాను చూడండి. ఇగోండి ఇగోండి ఇగోండి. ఫ్రెండ్స్ పైకి వెళ్ళడానికి మినిమం ఒక 1/2 hour పడుతుందండి. ఒక 1/2 hour ఉంటుంది అనమాట గ్యారెంటీగాను. మినిమం ఎంత ఒక 15 km లేకపోతే 12 km ఎంత ఉంటుందండి.
ఫ్రెండ్స్ కింద నుండి మీదకి రావాలంటే కరెక్ట్ 18 కిలోమీటర్లు అండి, 18 కిలోమీటర్లు అనమాట. ఫ్రెండ్స్ ఇగోండి వస్తాం అనమాట పైకి. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఆర్చ్ అవన్నీ ఉన్నాయండి, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువసార్లు అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇగోండి కాంప్లెక్స్ దగ్గరికి వస్తాం అనమాట, బస్సులో గట్రా ఆపుతారు కదా, అక్కడికి వస్తామండి. ఇక్కడ దిగిపోయి అనమాట మేము వెళ్ళిపోవాలి. ఏమైనా ఓన్ వెహికల్ తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవాలండి. ఏమంటే ఓన్ వెహికల్ తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. హోటల్ శ్రీ బాలాజీ భవన్ అనమాట అది. ఫ్రెండ్స్ మేము టెంపుల్ ఆపోజిట్ గుళ్ళు గట్టి కొడతారు కదా, ముక్కు గట్టి తీర్చుకుంటారు కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. ముక్కు తీర్చుకుని ఆ తర్వాత మనం మిగతా పనులు చూసుకున్నామని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ CHRB Vlogs. ఫ్రెండ్స్ ఇదిగోండి లాకర్ రూమ్ తీసుకోవడానికి నుంచి సర్వసాధారణ నుంచి దీనికి వచ్చామండి బిల్డింగ్కి. ఏంటంటే లాకర్ రూమ్ తీసుకుంటున్నాం అనమాట. లగేజ్ గట్ట ఉంది కదా, బట్టలు అవన్నీ ఉన్నాయి కదా, అందువల్ల అనమాట పెట్టుకోవడానికి. ఈ లాకర్ రూమ్ తీసుకోవడానికి ఏంటంటే ఆధార్ కార్డు అడుగుతున్నారండి. ఇది కూడా సురేష్ గడు ఒకవేళ లైన్లో ఉన్నాడు అనమాట, వైట్ షర్ట్ వేసుకుని ఉన్నారు కదా అతను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వర్షం ఒకటి పడుతుందండి, ఖాళీ లేదనమాట. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఎంతమంది జనాభా ఉన్నారు చూడండి, ఎక్కడ ఖాళీ లేదు. ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే కరెక్ట్గా 7:30 అవుతుందండి. ఇక్కడ ముక్కు గట్టి తీర్చుకోవచ్చు, గుండె గట్టి ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకుంటారు అనమాట మొత్తం. నేను ఇవ్వండి ఇక్కడ చూసుకుంటే ఇవ్వండి ఆధార్ కార్డు తీసుకుని నోట్ చేసుకుంటున్నారు అనమాట. మీ వస్తువులు మీ జాగ్రత్త అంటే బోర్డు కూడా పెట్టుందండి. ఇక్కడ చూసుకుంటే లైన్ ఉందండి. ఇంకోటి సురేష్ అక్కడ ఉన్నాడు. హాయ్, సురేష్ కూడా ఇక్కడ ఉన్నాడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇవ్వండి గుంట్లు తీసుకోవడానికి ఏంటంటే ముక్కు తీర్చుకోవడానికి ఇక్కడ టోకెన్ ఇస్తున్నారండి. ఇక్కడ చూడొచ్చు, అక్కడ టోకెన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే లాకర్లు గట్టు ఉన్నాయి కదా, లాకర్లు పెట్టుకుంటున్నారు కదా, వీటికి అమౌంట్ గట్ట ఏం తీసుకోవట్లేదండి, ఫ్రీ అనమాట. ఆధార్ కార్డు ఉంటే చాలు వీళ్ళకి.